నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వారణాసిలో పర్యటించిన కేంద్ర మంత్రి కాశీ విశ్వనాథుడు కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస వర్మ. ఉండిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి పిలుపునిచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి ప్రణీత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వారణాసిలో పర్యటించారు. వారణాసికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు ఆలయ అధికారులు, స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదట వారణాసికి క్షేత్ర పాలకుడుగా ప్రసిద్ధి చెందిన కాలభైరవ స్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి చేరుకుని శ్రీ విశ్వనాథుడిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వారణాసిలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ కాశీ విశ్వనాథుని దర్శనం తనకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని, దేశం మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెంట ఆయన కుటుంబ సభ్యులు, బీజేవైఎం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, వేగేశ్న రంగరాజు, వేగేశ్న పవన్ వర్మ, బీజేపీ సీనియర్ నాయకులు వేలూరి వెంకట రామయ్య శర్మ జమీందార్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఉండిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కమూర రఘురామకృష్ణరాజు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో 12 లక్షలతో నూతనంగా నిర్మించిన రహదారిని, కెనరా బ్యాంక్ సహకారంతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ బెడ్ ను, పెదామిరం పరిధిలో నిర్మించిన వంతెనను గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలంతా ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు తీవ్ర కృషి చేస్తుందని వివరించారు. ధనవంతులు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన సంపన్నులు గ్రామాభివృద్ధి కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు. అభివృద్ధి కోసం మరి గతంలో ఒక 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆక్రమణలు దాసరి కృష్ణ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆక్రమణలను తొలగించి అక్కడ ఒక రోడ్డు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్న వెంటనే దానికి చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ సమయంలోనే ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ చేయటం, 12 లక్షల రూపాయల వ్యయంతో చాలా సంతోషం. అలాగే కెనరా బ్యాంక్ వారు, సత్యనారాయణ రాజు గారు మేనేజింగ్ డైరెక్టర్, కెనరా బ్యాంక్ వారిని ఇక్కడ ఉన్న నీటి సమస్య చెప్పిన తర్వాత వారు ఒక 26-27 గ్రామాల వరకు ఈ మైక్రో ఫిల్టర్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇంకా నా స్నేహితులు చాలామంది చాలా ప్లాంట్స్ ఇవ్వటం, అలాగే నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ అన్నీ కలిపి అన్ని గ్రామాల్లో మనకున్న 72 గ్రామాల్లో కూడా రాబోయే 45 రోజుల నుంచి ఒక 2 నెలల లోపుగా సగం పైన కంప్లీట్ అయిపోయినాయి. రాబోయే 2 నెలల్లో ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా కాలువలు కలుషితం అవ్వకుండా
అది చేపల చెరువు నీరు కావచ్చు, రొయ్యల చెరువు నీరు కావచ్చు, కాలువ గట్ల మీద ఆక్రమించుకున్న ఇళ్ల నుంచి వచ్చే ఆ మురుగు కావచ్చు, ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవటం ప్రారంభించాం. ఇంత మునుపు కొన్ని ఆగిపోయిన భవనాలు చూస్తే దాసరి కృష్ణ గారు కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ని వాళ్ళ సొంత నిధులతోనే పూర్తి చేస్తాం దాతల సహకారంతో అని చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధులు లేమి అయితే ఉంది. సో కాబట్టి ప్రజలే నడుం బిగించి ఈ ఊరు గ్రామస్తులు కావచ్చు, ఈ ఊరు నుంచి బయట ఊర్లకు వెళ్ళి బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కావచ్చు, సొంత గ్రామం కోసం ఈ రకంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే ఎప్పుడైనా ప్రభుత్వం మంచి లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి, ప్రభుత్వం మంచి వైద్యం ఫెసిలిటీస్ ఇవ్వాలి, ప్రభుత్వం మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అవన్నీ చేస్తుంది. శక్తికి మించి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి మీరందరూ పూనుకొని మీ బంధువుల సహకారంతో అక్కడ ఆగిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి. డ్వాక్రా మహిళల బిల్డింగ్ ఒకటి ఉంది, అది స్లాబ్ కూడా అయింది. మరి ఒక 3-4 లక్షలతో అది కంప్లీట్ అవ్వచ్చు. ఇంకా మిగిలినవి కూడా కొన్ని పునాదుల్లో ఆగినాయి. అవన్నిటికి రేపు ఏదన్నా ఎన్ఆర్జీఎస్లో కుదిరితే నా శక్తి వంచన లేకుండా నేను చేయగలిగింది చేస్తాను. మీ దాతలు కూడా ముందుకొచ్చి అవన్నీ కంప్లీట్ చేసుకుని, అలాగే కొంచెం పారిశుధ్యానికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నేను మీకు అండగా ఉంటాను. ఎవరైనా నేను సహించలేనిది ఏంటంటే రౌడీజం. ఎవడైనా పెద్ద హీరోలాగా అడ్డం పెట్టుకుని నా ఇష్టం, నేను ఈ దారి మూసేస్తాను, నేను ఇంకోటి చేస్తాను అంటే ఆ దారిలోనే కప్పెట్టేస్తాం. అది కెనరా బ్యాంక్ వారు ఆర్థిక సహాయంతో మరి ఎమ్మెల్యే గారు పట్టుపట్టి మన గ్రామం చంద్రయ్య గారిని అడగగానే ఇచ్చారు. అలాగే మొన్న రైతులందరూ కలిపి మన ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు కూడా మరి ఇలాగ మేము బ్రిడ్జ్ కట్టుకుంటామంటే తప్పనిసరిగా కట్టుకుంటాయా, గవర్నమెంట్ దగ్గర అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉంది, మీరు చేసుకుంటానంటే మాకు అభ్యంతరం లేదు, మీరు చక్కగా కట్టుకోమన్నారు. వారు కూడా వారి సలహాతోటే మరి ఈరోజు ఆ బ్రిడ్జ్ కూడా ప్రారంభం అవుతుంది. అలాగే సంగమేరక రైతులందరికీ కూడా సరే ఒక 60 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే మరి సార్ వచ్చి కొంతమంది అక్కడ ఇబ్బంది పెట్టారు. ఆ పొంతలో సార్ వచ్చి షెడ్ అయితే తీయించేయడం వల్ల జీపీ నుంచి మరి సలహాతోటి ఆ రోడ్డు కూడా 12 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన గ్రామంలో పండుగ వాతావరణం రావడానికి కారణం మన ఎమ్మెల్యే గారైన కన్మూరు రంగేశ్వరరావు గారికి గ్రామం తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈరోజు ఈ వాండ్ర గ్రామాన్ని ఎంతో సుందరవంతంగా తీర్చిదిద్దిన మన శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఉండి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో మరి ఆయన మన ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, మరి శుభ్రమైన రక్షిత మంచినీరు అందించాలన్న ఒక సంకల్పంతో ఈ రోజు మరి ఇవాళ ఇక్కడ వాటర్ ఫిల్టర్లు అన్ని కూడా ప్రారంభించడం, నియోజకవర్గంలో మరి కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో మరి వారు కెనరా బ్యాంకు యాజమాన్యం అంతా కూడా మన రఘురామకృష్ణరాజు గారికి మంచి స్నేహితులు అవడం వల్ల ఈవేళ ప్రతి గ్రామంలో కూడా మరి వారి యొక్క సహకారం, మన గవర్నమెంట్ వారి సహకారంతో ఈ రోజు అన్ని గ్రామాల్లో కూడా రక్షిత మంచినీరు పథకాలని ఏర్పాటు చేసి మరి ప్రజలకు సురక్షిత నీరు అందించాలని ఒక సంకల్పంతో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అవగాహన, బాధ్యత లేకుండా మాట్లాడుతూ అబద్ధాల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తీర్పును జగన్ అర్థం చేసుకోవాలని, ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి అధికారం ఇస్తారని జగన్ మర్చిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గుంతలు కూడా పూడ్చలేకపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యపాన నిషేధం, అమ్మఒడి వంటి హామీలను జగన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. జగన్ పాలనలో రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఎగ్గొట్టారని, గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నరకం చూపించారని ఆరోపించారు. మాట్లాడడానికి, అంశాలపైన స్పందించడానికి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కూడా కల్పించారు. అరే అసలు విచిత్రంగా ఉంది. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఎలక్షన్ వాగ్దానాల గురించి, పరిపాలన గురించి ఆయన మాట్లాడుతున్నారు.
5 సంవత్సరాలు సార్ మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా? మద్యపాన నిషేధం అని చెప్పారు, ఏమైంది? ఎక్కడైనా మాడారా దాని గురించి? అమ్మఒడి మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? ప్రభుత్వంలో పరిపాలన చేసుకుంటున్నప్పుడు మీరు సృష్టించిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసంలోంచి ప్రజల్ని కాపాడి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం కొంచెం సమయం పట్టినా కూడా ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అంతేగాని ప్రజలు మీకన్నా మేము ఎక్కువ బటన్లు నొక్కేస్తామని ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలుపుకుంటున్నాను. అభివృద్ధి చేస్తారని కూటమి ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మి ప్రో డెవలప్మెంట్, ప్రో వెల్ఫేర్ అనే ఆలోచనతోటి ముందుకొచ్చాం. దీపం పథకం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఫ్రీ గ్యాస్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని, అందరికీ రాలేదని అనుకుంటే ఎట్లా? అక్టోబర్ 31వ తారీఖున గత సంవత్సరం దీపావళి రోజున ఇచ్చాపురంలో, శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించి 4 నెలలకు ఒకసారి ఉచిత సిలిండరు తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళకి అందిస్తామని దీపం 2 పథకం కింద నామకరణం చేసి ప్రారంభించాం. మీలాగా మీ పార్టీ కార్యకర్తలకి రాలేదనో, మీకు రాలేదనో మీరు ఇంత అలజడి సృష్టించాల్సిన అవసరం లేదు. లెక్కలున్నాయి, వాస్తవాలు ఉన్నాయి. మొదటి విడతలో నవంబర్ 1 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఈ పథకం ద్వారా 97,59,000 మంది వినియోగించుకున్నారు. 846 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం రిలీజ్ చేసింది. రెండో విడత ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు 91,10,000 మందికి ఉచిత గ్యాస్ పథకం, దీపం పథకం కింద అందించడం జరిగింది. డబ్బులు కూడా చెల్లించాం. 712 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించాం. ఇటువంటి ఆలోచనతో కలిగిన వ్యక్తి ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ఏ మాత్రమైనా మీకు ఒక బాధ్యత ఉంటే 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? నేను ఛాలెంజ్ చేస్తున్నా పబ్లిక్ డిబేట్ కోసం. రైతుల కోసం మా కూటమి ప్రభుత్వం అందించిన సహాయం, నిలబడిన తీరు, మేము చూపించిన నాయకత్వం ఏ రోజైనా మీలో ఉండిందా? ఆ చిత్తశుద్ధి మీలో ఉండిందా? 12,857 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం మేము. దాదాపు 12,000 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే చెల్లించాం. అంతేగాని మీలాగా రైతుల్ని మోసం చేసి, ఇబ్బంది పెట్టి నరకం చూపించారు రైతులకి. ఇష్టానుసారం ఏ మిల్లుకి వెళ్లాలో వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు. పంట విరామం జరిగింది మీ సమయంలో, ఎలా మర్చిపోతారు మీరు? క్రాప్ హాలిడే, గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే అసలు ఎప్పుడైనా విన్నావా? మీరా రైతుల గురించి మాట్లాడేది? దయచేసి అబద్ధాల ప్రచారం మానుకుని అసలు విషయం మీరు కానీ మీ పక్కన ఉన్న వారికి కానీ అవగాహన లేకపోతే, ఎవరైతే మీకు వివరాలు అందిస్తున్నారో వాళ్ళకి ఆ జ్ఞానం లేకపోతే గూగుల్ ద్వారానో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో ఆ సమాచారం తెప్పించుకోమనండి. ఎందుకు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు? ఒక పబ్లిక్ డిబేట్కి మీరు రండి. అంతేగాని నెలకి 2 ప్రెస్ కాన్ఫరెన్సులు, రాష్ట్రంలో ఒక పర్యటన చేసి అలజడి సృష్టించి అరాచకం, రైతాంగాన్ని కష్టపడి పండించిన ఆ పంటని అవమానించే విధంగా ఒక నాయకుడు ప్రవర్తిస్తే ఏమనుకోవాలి మన సమాజం? మీ ప్రచారంతో మీరు కోరుకునేది ఏంటంటే సమాజంలో చీలిక రావాలి, చిచ్చులు పెట్టి నిరంతరంగా కుతంత్రాలు చేసుకుంటూ పోతుంటే మీకు రాజకీయ లబ్ధి కలుగుతుందని మీద ఒక ప్రయత్నం. ఈ రెచ్చగొట్టే విధానాన్ని దయచేసి మీరు మానుకోండి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, ప్రత్యేకంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఖచ్చితంగా మేము స్పందిస్తాం. ఎందుకంటే మీకన్నా దాదాపు 2,80,000 మంది ఎక్కువ మంది రైతులకి మేము న్యాయం చేయగలిగాం ధాన్యం కొనుగోలులో. మీరు కేవలం బడా రైతులకి, కొంతమంది వ్యాపారులకే మీరు ఉపయోగపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులందరికీ కూడా సమానంగా అవకాశం కల్పించి 7,70,000 మంది రైతులకి ఖరీఫ్లోనూ, రబీలోనూ ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రవి
రంపచోడవరం నియోజకవర్గం అడదగల మండలం ఎల్లవరం గ్రామం నుంచి నేను జనవాణి కార్యక్రమానికి వచ్చాను. నేను వికలాంగుని, పుట్టుకతోనే నేను వికలాంగుని. నాకు ఎవరో లేరు. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి 70 సంవత్సరాలు పైబడ్డాయి ఆవిడకి. ఇప్పుడు ఆవిడని నేను చూసుకోవటానికి ఇప్పుడు నాకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేయమని ఇక్కడికి వస్తే ఎమ్మెల్యే గారు ₹1,00,000 నాకు సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే సందర్భంగా మా ఊర్లో నా షాపు ఓపెనింగ్ చేస్తారని పోలవరం ఎమ్మెల్యే గారు, మా అడదగల మండలం ఎమ్మెల్యే, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మిరియాల శిరీషాదేవి గారితో మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యే గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ఉదయపూర్వక. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.